వెల్కమ్ టు ఇది నిజం న్యూస్ ఛానల్ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్. లక్ష్మీపూర్ ఆనంద్ కుమార్ గారికి అంటే ఈ ప్రొఫెషనల్గా ఈ జాబ్ అంటే ఏ విధంగా మీరు వచ్చారు, ఎట్లా మీ విద్యాభ్యాసాన్ని కంప్లీట్ చేసుకుంటూ ఈ స్థానానికి చేరుకున్నారు, మా ప్రేక్షకులకి మాకి తెలియజేస్తే. ఎస్ సార్. ఇది నిజం టీవీ న్యూస్ అండ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు డాక్టర్ లక్ష్మీపురం ఆనంద్ కుమార్. నేను న్యాయ వైద్య శాస్త్రంలో సహాయ ఆచార్యులుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో పనిచేస్తూ ఉన్నాను. నా యొక్క స్వగ్రామము ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నంద్యాల జిల్లాలో టంగుటూరు గ్రామం సార్ నాది. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా వ్యవసాయ కుటుంబకులు, అగ్రికల్చర్ లేబరర్స్. సో వాళ్ళలో మేము మొత్తము 4 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు, నేను 8వ వాడిని. నా విద్యాభ్యాసం అంతా కూడా అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1 నుంచి 6 దాకా జరిగింది. అంటే ఫాదర్ వాళ్ళు కూలి పని చేసుకున్నా అక్కడికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ చదివాను. తర్వాత మా బ్రదర్ హైదరాబాద్ లో ఉండడం వల్ల అతని దగ్గరికి వెళ్ళేసి 7, 8 అక్కడ చదివాను. తర్వాత వచ్చేసి మా బ్రదర్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఖమ్మం జిల్లాకి వెళ్ళి అక్కడ 9వ తరగతి కొనసాగించాను. 10th క్లాస్ వచ్చేసి ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బేతంచెర్లలో కంప్లీట్ చేశాను సార్. అక్కడ హాస్టల్లో ఉన్నారా? హాస్టల్లో ఉండి చదువుకున్నాను. హాస్టల్లో మీకు అంటే మీరు పే చేసినది హాస్టల్లో ఏ విధంగా, అంటే ఒక స్టూడెంట్ ఏ విధంగా తన వ్యక్తిత్వాన్ని, తన ఎడ్యుకేషన్ని, తన యాటిట్యూడ్ని ఏ విధంగా, అంటే బిహేవియర్ని ఏ విధంగా మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నారు, అట్లా అంటే మీ అనుభవాలు ఏంటి హాస్టల్లో? నేను చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ హాస్టల్లోనే చదివాను సార్. అయితే ఇంటర్మీడియట్ నాగార్జున సాగర్కి వెళ్ళిన తర్వాత నాగార్జున సాగర్లో రెసిడెన్షియల్ కాలేజ్, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అక్కడ మాకు క్రమశిక్షణ, కార్యదీక్ష, సమయపాలన ఈ 3 మా గురువులు చాలా చక్కగా చెప్పారు. సో వాటిని మేము ఫాలో అవుతూ ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామంటే బికాస్ ఆఫ్ మై గురూస్. వాళ్ళు నేర్పించినటువంటి క్రమశిక్షణ, కార్యదీక్ష, సమయపాలన తూచా తప్పకుండా పాటిస్తున్నాం కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాం మేము. అంతేకాకుండా నా యొక్క విద్యాభ్యాసం నాగార్జున సాగర్లో అయిపోయిన తర్వాత MBBS ఎస్వి మెడికల్ కాలేజ్లో అక్కడ చేశాను సార్. 1991 బ్యాచ్. అక్కడ చేసిన తర్వాత కాంటాక్ట్ బేసిస్లో కడప జిల్లాలో MBBS డాక్టర్గా ఉన్నాను. కాంటాక్ట్ బేస్ చేస్తూనే ఆ జాబ్ని నేను వదులుకొని నాన్ సర్వీస్లోనే ఎంట్రన్స్ రాయడం వల్ల నాకు ఉస్మానియాలో, అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో నాకు MD ఫోరెన్సిక్ మెడిసిన్ సీట్ వచ్చింది సార్. నేను 2003 డిసెంబర్ 31 మా ఎంట్రన్స్, 2004 మార్చి 3వ తారీఖు నేను అక్కడ సెలెక్ట్ అయినాను. మార్చి నుంచి తర్వాత 2007 మార్చి దాకా నా 3 years డిగ్రీ కంప్లీట్ అక్కడ అయిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి నంద్యాలలో ఉన్నటువంటి శాంతిరామ్ మెడికల్ కాలేజ్లో 2007 జూలైలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నేను నా సర్వీస్ అక్కడ స్టార్ట్ చేసుకున్నాను. దాదాపు 1.5 సంవత్సరం ఆ కాలేజీలో చేసిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి రిమ్స్ మెడికల్ కాలేజీలో నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్గా మొట్టమొదటిసారిగా అక్కడ జాయిన్ అయ్యాను సార్. అక్కడ నుంచి ఇక 2015లో మళ్ళీ నేను గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చాను. సెమీ ఆటోనమస్ నుంచి గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చాను. ఈ రిమ్స్ హాస్పిటల్ అంటే కడప జిల్లాలో మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా
మీకు అంటే ఏ విధంగా అనిపించింది? అంటే ఒక బిగ్గెస్ట్ రిమ్స్ హాస్పిటల్ అంటే ఎక్కువ స్టూడెంట్స్ కలిగినది, ప్లస్ ఫస్ట్ స్టార్టింగ్ మీ అనుభవాలు ఏంటి దాంట్లో ఆ రిమ్స్ హాస్పిటల్? నేను రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మాకు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయినాను. అక్కడ మాకు సీనియర్ మోస్ట్ డాక్టర్స్ కూడా చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్ళతో మా యొక్క అవినాభావ సంబంధం చాలా మెరుగ్గానే ఉండేది. ఎప్పటి వరకు అప్పుడు అంటే ఏ రోజు చేసేటువంటి కేసులు ఆ రోజే రిపోర్ట్ ఇచ్చేటట్లు మాకు మా యొక్క గురువులు అంటే మా సీనియర్స్ కూడా వాళ్ళ సలహాలు తీసుకొని చాలా మంచి మంచి కేసులు బాబు చాలా డీల్ చేశాం సార్. ఇప్పటిదాకా దాదాపు ఎటువంటి కేసులో కానీ ఎటువంటి ఇబ్బంది మాత్రం కలగలేదు. ఇప్పుడు మామూలుగా యాక్సిడెంట్లు అయిన వారికి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వారికి మీరు ఇచ్చే రిపోర్ట్ వల్ల డిపెండ్ ద ఫ్యామిలీ, ఎస్ వాళ్ళ లైఫ్ సెటిల్ కానీ, వాళ్ళకి ఇన్సూరెన్స్ రావడం కానీ, వాళ్ళకున్న అంటే వ్యక్తిత్వం బయటపడడం కానీ అలాంటివి జరిగినప్పుడు మీరు ఏ విధంగా వారికి అంటే అలాంటివి ఏ విధంగా మీరు పే చేయగలిగినారు? కొన్ని ఒత్తిళ్ళు కానీ రావచ్చు. అంటే ఇప్పుడు అమ్మాయి రేప్ కేసు వచ్చినా, లేదంటే చిన్నపిల్లలది ఏదన్నా వచ్చినా, మీరు సెక్సువల్ థియాలజీ కానీ పిహెచ్డి చేసినారు. దాంట్లో ఉన్న అనుభవాలు ఏంటి మీకు? ఏ విధంగా పే చేయగలిగినారు? అలాంటి మా దగ్గరికి వచ్చేటటువంటి కేసులు అంటే కదా మామూలుగా సహజ మరణమైనటువంటి కేసులు మాత్రం పోస్ట్ మార్టం దగ్గర రావు. అన్యాచురల్ గా అంటే రోడ్ యాక్సిడెంట్ వల్ల కానీ లేక మరి ఇతర కారణాల వల్ల కానీ మరణించిన వ్యక్తిని మా దగ్గర తీసుకొని వస్తారు. మేము పోస్ట్ మార్టం చేసేటప్పుడు మనిషి మామూలుగా చావటానికి కారణం మూడే మూడు. ఆ మూడు యొక్క అవయవాలకి దెబ్బతింటే మనిషి చనిపోయినట్టు నిర్ధారిస్తాం. దాన్ని మా పరిభాషలో చెప్పుకోవాలంటే సిఏఎస్ అంటాం. సి ఫర్ కోమా. కోమా అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే బ్రెయిన్ కు ఏమన్నా డ్యామేజ్ అయితే గన అతను కోమాలోకి పోవటానికి ఆస్కారం ఉంటుంది. సో కాబట్టి ఆ క్యావిటీ ఎక్కడ ఉంది? స్కల్. కాబట్టి ఫస్ట్ స్కల్ తలను ఓపెన్ చేసి ఆ కండిషన్స్ చూసుకొని ఓహో మరణ కారణానికి ఇదొకటి అయి ఉండవచ్చు అని అనుకుంటాం. దాని తర్వాత ఏ ఫర్ ఆస్ఫిక్సియా. ఆస్ఫిక్సియా అంటే ఊపిరి ఆడకపోవడం. అది థొరాసిక్ క్యావిటీలో ఉంటుంది కాబట్టి లంగ్స్ కూడా చూసుకుంటాం మరణ కారణానికి ఏమన్నా సంబంధం ఉందా అని. అక్కడే గుండె కూడా ఉంటుంది. సిఏఎస్ లో ఎస్ ఫర్ సింకోప్. సింకోప్ అంటే డ్యామేజ్ ఇన్ ద హార్ట్. ఈ మూడు కారణాల వల్ల మనిషి చావటానికి కారణం ఉంటుంది. కాబట్టి ఈ క్యావిటీస్ అన్ని ఓపెన్ చేసుకొని స్కల్ క్యావిటీ, థొరాసిక్ అండ్ అబ్డామినల్ క్యావిటీ మరణ కారణానికి ఏమన్నా ఉందా అని చెప్పి చూసుకుంటాము. ఇన్ కేస్ పాయిజనింగ్ అనుకో విజరా అవన్నీ కూడా మేము ఎఫ్ఎస్ఎల్ పంపించి ఫైనల్ గా ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన రిపోర్ట్ బట్టి మేము ఫైనల్ ఒపీనియన్ ఇస్తాము. అది అంటే మీరు కోర్టులో హాజరుపరచడం కానీ అట్లా వాళ్ళకి రాసి ఇవ్వడం కానీ ఇలా జరిగినప్పుడు కొన్ని అంటే మీకు ప్రెజర్స్ వస్తుంటాయి. అంటే మాకు ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేస్తే మీకు మేము ఏదో ఒకటి చూసుకుంటాం. అలాంటివి ఏమన్నా మీరు చేసిన? మాకు ప్రజలు అంటూ ఏముండవు సార్. ఫోన్స్ అయితే వస్తుంటాయి, సార్ త్వరగా చేయండి, త్వరగా చేసి పంపించండి. మేము పోస్ట్ మార్టం చేయాలంటే ముందు మాకు పోలీస్ వాళ్ళు ఇంక్వెస్ట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇంక్వెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మేము ఎంట్రీ చేసి పోస్ట్ మార్టం రిపోర్టు తయారు చేసి వాళ్ళకి ఇస్తాం సార్. ప్రెజర్స్ అయితే వస్తుంటాయి కానీ ఈ విధంగా రాయండి అని మాత్రం ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాస్తాం మేము, అంతేగాని. అంటే ఏ రకంగా ప్రెజర్స్ వస్తాయి సార్ మామూలుగా? అంటే త్వరగా చేయండి సార్, కొద్దిగా పంచనామా తర్వాత లేట్ గా ఇస్తారు అని ఈ విధంగా వస్తుంటాయి. ఇప్పుడు మీరు ఈ ఒక్కటే ఫోరెన్సికే కాకుండా అనేక డిగ్రీలు చేసినారు సార్. అంటే దేనికి ఇది యూజ్ అవుతుంది మీకు? ఏ విధంగా దాన్ని మీరు చేయగలిగినారు? నేను బ్యాలెన్స్డ్ గా ఒకవైపు జాబ్ చేస్తూనే డిగ్రీలు చేస్తూ. నేను మామూలుగా ఎంబీబీఎస్ అయిన తర్వాత పిహెచ్సిలో పనిచేసేటప్పుడు కాస్త ఇంకా ఏమన్నా డిగ్రీలు చేస్తే మంచిదేమో అనుకున్నాను.
అయితే ఆ సమయంలో నాకు డిప్లొమా ఫిలిం టెక్నాలజీ అనేసి ఒకటి చెన్నైలో ఉంటే ఆ డిప్లొమా కంప్లీట్ చేసుకున్నా. ఆ డిప్లొమా ఫిలిం టెక్నాలజీ తర్వాత ఓకే సార్, డిప్లొమా ఫిలిం టెక్నాలజీ చెన్నైలో చేశాను సార్. డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ యోగవేమన్లో చేశాను. డిప్లొమా యోగా టీటీడీలో చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సెక్సాలజీ అని కలకత్తాలో ఒకటి డిప్లొమా చేశాను. పిహెచ్డి ఆంథ్రపాలజీ వచ్చేసి డిస్కంటిన్యూ, ఇంకా కంటిన్యూ చేయలేదని, అది ఎస్వి యూనివర్సిటీలో చేస్తున్నాను సార్. ఈ విధంగా ఇవన్నీ చేసినా కూడా నాకు ఇప్పుడు ఈరోజు ఈ ఎండి మాత్రమే అన్నం పెడుతుంది. సార్, యోగా డిప్లొమా చేసినారన్నారు తిరుపతిలో. అది ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది అంటే ఏ విధంగా దాన్ని మూవ్ ఆన్ చేయాలనుకున్నారు? అంటే ఎందుకు దాంట్లోనే అదే చేయాలని మీరు ఎన్నుకున్నారు? మాది కొద్దిగా కాస్త స్ట్రెస్ గానే ఫీల్ అవ్వాల్సినటువంటి జాబ్. సో అందువలన యోగా మెడిటేషన్ చేస్తే ఏమన్నా ఉంటుందేమో అని చెప్పి సైంటిఫిక్ గా అక్కడికి వెళ్ళేసి డిప్లొమా యోగా చేశాను సార్. చేసిన తర్వాత చాలా మార్పు ఉంది. యోగాలో మనకు మామూలుగా పతంజలి మహర్షి చెప్పేది ఏంటిదంటే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారణ, ధారణ, ధ్యాన, సమాధి. అంటే ఈ యోగా చేయడం వల్ల పూర్వాంగాలు ఉత్తరాంగాలు అంటారు కదా సార్. యమ నియమ ఆసన. యమము నియమంలో ఇండివిజువల్ డిసిప్లిన్ ఎలా ఉండాలి, సోషల్ డిసిప్లిన్ ఎలా ఉండాలి అనేది నేర్పిస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేశారో లేదో, ఏబిసిడీలలో ఏకు 1, బీకు 2 అని ఇచ్చుకుంటూ వెళ్తే జెడ్ అనే అక్షరానికి 26 వస్తాయి. సో డిసిప్లిన్ అనేది రాద్దాము, వాటిని టోటల్ చేస్తే 100కు 100 వస్తుంది. సో ఇక్కడ యమ నియమాలలో ఇండివిజువల్ డిసిప్లిన్ నువ్వు ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, సొసైటీలో ఏ విధంగా ఉండాలి, సర్వకాల సర్వావస్థలందు నిజమే చెప్పాలి ఉంటుంది. అస్థేయము, అపరిగ్రహణము, ఈశ్వర ప్రణాయము, ఈ విధంగా ఉంటుంది అక్కడ. సో ఆసనం అంటే ఏం లేదు సార్, స్థిరం సుఖం ఆసనం. మీరు ఆ విధంగా కూర్చున్నా ఒక ఆసనమే, నేను ఈ విధంగా కూర్చున్నా ఒక ఆసనమే. ఆసనం అయిన తర్వాతనే ప్రాణాయామం ఉంటుంది. అంటే యోగాలో బాడీని వంచాలి కానీ బాడీని తుంచాలని లేదు. ఎవరికన్నా యోగా గురించి మోటివేషన్ ఇవ్వడం కానీ, అలా చేయడం కానీ, ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ అట్లా ఇంప్రూవ్ చేసే విధంగా ఇప్పుడు యోగా చేసిన తర్వాత మీ బాడీలో అంటే చేంజెస్ రావడం కానీ అట్లా ఏదన్నా, మీరు అన్నారు కదా యోగా చేస్తే స్ట్రెస్ అలా వెళ్ళిపోతుంది. ఎస్, నిజమే. ఒక ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అనగా చాలా ప్రెజర్స్ ఉంటాయి. మెడికల్ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా అంటే ఇంతమంది లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ని కంట్రోల్ చేయాలి అంటే ఎన్నో విధాలుగా మీరు పే చేయాల్సింది వస్తుంది. ఆ వ్యక్తులన్నిటికీ రిలాక్స్ కావాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సజెషన్ అండ్ యోగా. దాంట్లో మీ అనుభూతులు అంటే ఏ విధంగా మీరు యోగా అంటే చేసేవారు, ఏ టైంలో మీకు ఆ టైం ఎలా స్పెండ్ చేసేవారు? యాక్చువల్గా యోగా ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మంచిది సార్. మేము బ్రహ్మముహూర్తంలో అంటే నేను నైట్ 10కి పడుకున్నా 11కి పడుకున్నా బయోలాజికల్ క్లాక్ అంటే ఒకటి సెట్ చేసుకుంటా. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేయాలని పడుకున్నాను అనుకో, ఇక నేను అలారం పెట్టుకోనక్కర్లే, బయోలాజికల్ క్లాక్ ఆటోమేటిక్గా లేపుతుంది మాకు. 4 o'clock లేచిన వెళ్తా 4 to 5 యోగా చేసుకుంటా. ఇప్పుడున్న జనరేషన్ కి, మాలాంటి యూత్ కి అంటే స్టూడెంట్స్ కావచ్చు, ఇంకా అదర్ పీపుల్స్, ఎనీ వర్క్ స్టూడెంట్స్, ఎనీ యంగెస్ట్ మ్యాన్స్ కి మీరు ఇవ్వబోతే అంటే తక్కువ నిద్ర వెళ్ళడం, మేము మొబైల్కి అడాప్ట్ కావడం, అంటే నిద్ర లేని తత్వం, దానివల్ల ఎన్నో అంటే ఆ నిద్ర లేని స్లీప్నెస్ వల్ల కలిగే నష్టాలు ఏంటి సార్? అసలు ఆ వ్యక్తి ఏం లాస్ అవుతాడు స్లీప్ను కోల్పోతే? యాక్చువల్గా కొన్ని హార్మోన్స్ నిద్రలో మనకు బాగా రిలీజ్ అవుతూ ఉంటాయి సార్. ఆ హార్మోన్స్ దెబ్బతింటది. దానివల్ల నిద్ర లేకపోవడం వల్ల అనేక జబ్బులు వస్తాయి సార్ మనిషికి. సో దీన్ని ఒకవేళ చెప్పాలంటే డోపమైన్ కానీ, ఆక్సిటోసిన్,
తర్వాత ఈస్ట్రోజన్, ఇటువంటి హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతాయి బాగా. ఎప్పుడైతే నీకు స్లీప్ ప్యాటర్న్ దెబ్బతినిందో ఈ హార్మోన్స్ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి మొబైల్స్ మనం వీలైనంత కాటికి అవాయిడ్ చేస్తే మంచిది. ఎప్పుడు కావాలో అప్పుడు మాత్రం యూజ్ చేసుకోవాలి, మిగతా టైంలో దాన్ని పక్కన పెట్టడమే మంచిది సార్. ఇప్పుడు ఏమైందంటే ఈ జనరేషన్లో ఏమీ లేకపోయినా నడుస్తుందేమో కానీ మొబైల్ మాత్రం మనకు కంపల్సరీ ఉండాలి. సో మొబైల్స్ అడిక్ట్ కాకుండా ఉండడం చాలా మంచిది సార్. ఇప్పుడు పసిపిల్లవాడికి కూడా మనము వాడికి అన్నం పెట్టాలా, గోరుముద్దలు పెట్టాలంటే తల్లి వాడికి చందమామ కథలు చెప్పట్లే, మొబైల్ ఇస్తే చాలా వాడు ఉన్నాడు. సో కాబట్టి ఇవన్నీ చాలా హడల్స్ సార్, ఆరోగ్యం మీద దెబ్బతీస్తాయి, కంటి చూపు తగ్గుతుంది. సో ఈ యోగా చేయడం వల్ల మనకి అంటే పీస్ఫుల్ నెమ్మది కలుగుతుంది అన్నారు. అంటే ఒక్క రోజులోనే వస్తుందా, లేకుంటే ఎన్ని రోజులు ఇలా కంటిన్యూగా చేస్తూ ఉన్నారు యోగా? అంటే యోగా అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు సార్. ఇది అంటే నీ బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం నువ్వు చేస్తున్నావు, మీరు ఆరోగ్యంగా ఉండటానికి చేస్తున్నారు. దీంట్లో మీకు మేము ప్రాణాయామం కూడా అని చెప్పాం కదా, అంటే ప్రాణవాయువుని ఏ విధంగా తీసుకోవాలి, ఎంత అంటే ఏ పరిమాణంలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఇందాకే పతంజలి చేసి చెప్పాను నేను, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారణ, ధారణ, ధ్యాన, సమాధి ఈక్వల్ టు గాడ్. భగవంతునికి ఎప్పుడు సమానం అవుతామంటే ఇవి పాటించమంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక కుక్క ఉంది, నిమిషానికి ఎన్నిసార్లు తీసుకుంటుంది గాలి? మాక్సిమం ఒక 40 times అట్లా తీసుకుంటుంది ఎక్కువ. తాబేలు ఉంది, ఎంత తీసుకుంటుంది? అది తక్కువ. శ్వాస ఎంత తక్కువ తీసుకుంటే అంత ఎక్కువ బతుకుతుంది అంట. ఇప్పుడున్న అంటే సొసైటీలో ఎక్కడ చూసిన పొల్యూషన్స్, అంటే ఎక్కడ మంచి ఆక్సిజన్ దొరకకపోవడం, ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో చాలా మందికి దాన్ని ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ ది పీపుల్స్ సఫరింగ్ ద లంగ్స్ ప్రాబ్లమ్స్. వై సార్, వై? ఎందుకు అది అంటే సార్, మనం ఇప్పుడంతా మోడర్న్ సార్, సో అంత కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. ఎక్కడ చూసినా చెట్లను మనం పెంచట్లేదు. చెట్ల నుంచే మనకు ఆక్సిజన్ రావాలి. అంటే వృక్షో రక్షిత రక్షిత, ఒక చెట్టును కాపాడు. అది మనకు మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని, కార్బన్ మోనాక్సైడ్ని అది తీసుకొని అది ప్యూరిఫై చేసి ఆక్సిజన్ మనకి ఇస్తుంది. అటువంటి ప్రాణవాయువుని ఇచ్చే చెట్టును నువ్వు లేకుండా చేసుకుంటే ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. నేచర్తో మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. సో ఎప్పుడైనా సరే ఒక మనిషి అనుకో ఖచ్చితంగా చెట్లను నాటుతూనే ఉండాలి. అందుకే మన గవర్నమెంట్ ఏం చేసింది, ఒక ప్రోగ్రామ్ చేస్తుంది వర్షాకాలంలో మొక్కలు నాటే కార్యక్రమం చేస్తారు. కరోనా టైంలో దాని విలువ చాలా ఎఫెక్ట్ పడింది సార్. మనకి దాని విలువ ఏంటి అనేది మన అందరికీ తెలిసిపోయింది. ఆక్సిజన్ ఎంత వాల్యుబుల్, అసలు ఆక్సిజన్ లేని పరిస్థితిలో కొన్ని కోట్లు ఉన్న వాళ్ళకి కానీ ఆక్సిజన్ లేక చనిపోయిన వ్యక్తులు కానీ లేకపోలేదు. అంటే ఆక్సిజన్ కి మెయిన్ వన్ ఆఫ్ ది డిపెండ్ ఆక్సిజన్ సార్. మనిషి అనేది దాని మీదనే డిపెండ్ అయి ఉంటాడు. అది నేచురల్ గా గాడ్ గిఫ్టెడ్. దాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు సార్? ఏ విధంగా మనము దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? మామూలుగా ప్రొఫెషనల్ కాలేజెస్ లో కానీ, జూనియర్ కాలేజెస్ లో కానీ, స్కూల్స్ లో కానీ ఎన్సిసి ఉంటుంది, ఎన్ఎస్ఎస్ ఉంటుంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉంటుంది. ఈ విద్యార్థులతో మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్లతో కొలాబరేట్ చేసుకొని వర్షాకాలంలో వాళ్ళు ఇచ్చేటటువంటి మొక్కల్ని నాటాలి సార్. నాటి పచ్చదనాన్ని ఎక్కువ పెంపొందించాలి. ఎప్పుడైతే నీకు పచ్చదనాన్ని పెంపొందించావో అప్పుడు నేచర్ బాగా ఉంటుంది సార్. ఆ పిల్లవాడు ఏమన్నా మంచి పనులు చేస్తే అతన్ని మనం పొగడాలి. థర్డ్ అఫెక్షన్, అప్రిసియేషన్, అటెన్షన్. అటెన్షన్ అంటే సావధానత సార్. సపోజ్ పిల్లవాడికి సెల్ ఫోన్ ఇచ్చావు,
దాంట్లో ఏం చూస్తున్నాడు ఏం కథ అనేది ఇంపార్టెంట్. సో వాడి మీద ఒక అవగాహన పెట్టుకుంటే మనం ఎప్పుడైతే ఈ పిల్లవాడి మీద యాజ్ ఎ గురువుగా, యాజ్ ఎ పేరెంట్ గా అఫెక్షన్, అప్రిసియేషన్, అటెన్షన్ చూపించామో ఆ పిల్లవాళ్ళలో ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది, నేను చదవాలి. ఆ చదివేటప్పుడు మనము ఆ పిల్లవాడికి ఏబిసి అనేది నేర్పించాలి. ఎబిలిటీ, ఏ ఫర్ ఎబిలిటీ. ఆ పిల్లవాడి ఎబిలిటీ ఎంత ఉంది, ఏం కెపాసిటీ తెలుస్తుంది. బి ఫర్ బిలీఫ్ సార్, నమ్మకం. ఆ పిల్లవాడి నా మీద నా తల్లిదండ్రులు కానీ మా గురువర్యులు కానీ ఇటువంటి నమ్మకాలు పెట్టుకున్నారు కాబట్టి నేను ఏదో చేయాలి అనుకుంటున్నాను. వాట్ ఈస్ మై రోల్ అండ్ వాట్ ఈస్ మై గోల్ అనేది డిసైడ్ చేసుకోవాలి. తర్వాత సి ఫర్ కమ్యూనికేషన్స్ సార్. కమ్యూనికేషన్స్ అసలు మా దగ్గర వాడికి బాగా నేర్పించాలి. ఇక్కడ రకరకాల ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి వస్తారు, సౌత్ ఇండియా నుంచి పిల్లలు వస్తారు కదా. సో అతనికి ఈ లాంగ్వేజ్ కూడా నేర్పించాలి, లోకల్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. సో కాబట్టి వీళ్ళకు కమ్యూనికేషన్స్ వచ్చేటప్పుడు మామూలుగా జనరల్ గా చెప్పేది ఏంటిదంటే లవ్ ద లాంగ్వేజెస్. THED అనేది నేర్పిస్తాం ఇక్కడ మన స్టేట్ లో. T ఫర్ తెలుగు, H ఫర్ హిందీ, T ఫర్ ఇంగ్లీష్. మేము ఎలాగో ఇంగ్లీష్ లో చెప్తాము. సో తెలుగు వచ్చింది అనుకో, ఇక్కడ పేషెంట్ ఏ విధంగా మాట్లాడాలనేది నార్త్ ఇండియన్ నేర్పిస్తాం, లాంగ్వేజ్ నేర్పిస్తాం. హిందీ వచ్చింది అనుకో, ఇండియా అంతా తిరుగుతాడు. తెలుగు వస్తే 2 రాష్ట్రాల్లో తిరుగుతాడు, ఇంగ్లీష్ వస్తే ఇంటర్నేషనల్ కి తిరుగుతాడు. సార్ అంటే ఒక స్టూడెంట్స్ సఫర్ అయిన స్టూడెంట్స్ ఉంటారా? అంటే ఫ్యామిలీ పరంగా కానీ సఫర్ కావడము, అంటే మీ దగ్గరకు వచ్చి మీ సలహాలు అడగడం కానీ. చాలా మంది ఏదో సాధించాలి అని వచ్చిన స్టూడెంట్స్, కొంతమంది డ్రాప్ అవుట్ గానీ అయిన స్టూడెంట్స్ కానీ లేకపోలేదు. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి, అంటే మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ఇప్పుడు MBBS అంటే నాట్ ఈజీ. 5 years వెయిట్ చేయాలి. చాలా పేషెంట్స్ నాట్ ఓన్లీ 5 years సార్. ఇది మామూలుగా MBBS అనేది ఇట్ ఈస్ లాంగ్ డ్యూరేషన్ కోర్స్. ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత MPC విద్యార్థి బీటెక్ వెళ్తే 4 years చేస్తారు కదా. ఇక్కడ మన యొక్క కోర్స్ వచ్చేసి దాదాపు చాలా పెద్ద కోర్స్. 4.5 సంవత్సరం MBBS, 1 సంవత్సరం హౌస్ సర్జన్, 5.5 సంవత్సరం అట్ టైం పాస్ అవుతూ వస్తే దాని తర్వాత మళ్ళీ PG 3 ఏళ్ళు, 8.5. తర్వాత మళ్ళీ ఏమైనా DM చేయాలన్నా, MCS చేయాలన్నా మళ్ళీ 3 ఏళ్ళు. ఎంత సార్ డ్యూరేషన్ మొత్తం? 8.5, 10.5, 11.5. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ డాక్టర్ గా ఒక కార్డియాలజిస్ట్ కానీ, ఒక నెఫ్రాలజిస్ట్ కానీ, ఒక ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఏదైనా సూపర్ స్పెషాలిటీ చేయాలంటే 11.5 సంవత్సరం పడుతుంది. అట్ టైం అన్ని వస్తాయి. సో సపోజ్ నువ్వు 18 years 20 years ఎంటర్ అయినావు అంటే 32 years దాకా మీరు చదువుతూనే ఉండాలి. గవర్నమెంట్ నుండి ఏమన్నా ఇట్లా జీవో పాస్ అయినది ఏమన్నా ఉందా సార్? అంటే ఏ విద్యార్థి అయినా మెడికల్ కాలేజీలో చదివిన తర్వాత గవర్నమెంట్ కి ఖచ్చితంగా సర్వీస్ చేయాల్సిందే అనే, ఇప్పుడు కొన్ని జీవోస్ అయితే వచ్చాయి, ఏమన్నా ఇంప్రూవ్ చేసినారా? కొన్ని వచ్చినాయి సార్. ఎందుకంటే PG అయిపోయిన తర్వాత 1 year కంపల్సరీ SR ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇక్కడ సార్. దానివల్ల కొంచెం ఉంది, చేస్తున్నారు. ఎన్నిళ్ళ వరకు సర్వీస్ చేయగలుగుతారా సార్ మామూలుగా? ఇట్లా మాకు మామూలుగా ఏజ్ వచ్చేసి 63 years దాకా ఉంది సార్ గవర్నమెంట్ లో. ఆఫ్టర్ రిటైర్మెంట్ 70 years దాకా బయట కూడా చేసుకోవచ్చు. బయట ప్రైవేట్ కాలేజెస్ ఏమన్నా ఉంటే హెల్తీగా మేము ఉంటే, ఆరోగ్యంగా ఉంటే 70 years దాకా కూడా మేము చెప్పుకోవచ్చు సార్. ఇప్పుడు మీరు అన్నారు అంటే చాలా మంది US వెళ్ళిపోతున్నారు, చాలా మంది అదర్, అంటే శాలరీ మనీ కోసం వెళ్తున్నారా లేదంటే ప్రొఫెషనల్ గా తను, అంటే అది వాళ్ళ పర్సనల్స్ సార్ అవన్నీ. యాక్చువల్గా ఇప్పుడు బెస్ట్ శాలరీ అంటారు. 11 years ఓపికతో చదివిన వ్యక్తికి లాట్ ఆఫ్ అమౌంట్ కావాలని, అంటే మంచిగా ఇన్నేళ్ళు పేరెంట్స్ పెట్టిన ఖర్చులు తీసుకోవాలని, ఇప్పుడు ఎవరు ఊరికే MBBS కావాలని కోరుకోరు, ఎవరు స్వచ్ఛందంగా సేవ చేయాలని కోరు. ఒకవేళ ఉన్నా 50% తనకంటూ ఇన్కమ్ ఆశిస్తారు. ఏ విధంగా గవర్నమెంట్ ఒక డాక్టర్ కి అంటే అంత సపోర్ట్ చేయగలుగుతుందా సార్? అంత వాళ్ళకి
ఆ జీతం ప్రైవేట్ సెక్టర్ కంటే గవర్నమెంట్ సెక్టర్ లో తక్కువే ఉంటుంది సార్ శాలరీస్. సార్ కానీ గవర్నమెంట్ సెక్టర్ లో నువ్వు చేస్తేనే సర్వీస్ అనేది ఇంపార్టెంట్ సార్. మన దగ్గరికి గవర్నమెంట్ దగ్గరికి వచ్చేదంతా పేదవాళ్ళు, బిలో పావర్టీ లైన్ వాళ్ళు వస్తారు, లేదా మధ్య తరగతి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. కాబట్టి నీకు నేర్పించేటప్పుడు స్టూడెంట్స్ మనం సర్వీస్ అనేది నేర్పించాలి సార్. ఇది సర్వీస్ సెక్టర్. ఈ సర్వీస్ సెక్టర్ లో నువ్వు డబ్బులు ఆశించకూడదు. కాబట్టి సర్వీస్ చేయాలన్నప్పుడు సో పిల్లవాడికి ప్రశ్నించే తత్వం నేర్పించాలి చిన్నప్పటి నుండి. క్వశ్చన్ మార్క్ గా వచ్చే తత్వం ఉండాలి. ఇండివిజువల్ గా ఆలోచించాలి. ఏదైనా డౌట్ ఉంటే వెంటనే క్లారిఫై చేసుకునే, టెమిట్ కాకుండా లేచి నిలబడి బీ బోల్డ్, పిరికితనం ఉండకూడదు. సార్ నాకు ఇది అర్థం కాదు, ధైర్యంగా అడగాలి. ఒక పిల్లప్పటి నుంచి ఒక మోటివేషన్, ఒక ధైర్యంతో అడగాలి. వస్తే నువ్వు చెప్పింది ఊరికి అర్థమే సగమే అర్థమైంది అనుకో, అర్థమైనట్టు నడిస్తే జీవితం అంతా వ్యర్థమైతే. కాబట్టి అడగాలి. ఎంతో మంది స్టూడెంట్స్ అలానే సఫర్ అయ్యి, కొంతమందికి అర్థం కాక, కొంతమందికి అర్థమయ్యి, అర్థం చేసుకున్న వారు ఏమో ఉన్నతంగా ఉండి ఉంటారు, అర్థం కాని వారు అంటే చాలా సఫర్ అయ్యి అన్న విధాలుగా ఉంటారు. అంటే ఇది చిన్నప్పటి నుండే అంటే యాజ్ పర్ తల్లిదండ్రులు కూడా ఇలా ధైర్యాన్ని నింపుతూ పిల్లలకి మోటివేషన్ ఇస్తూ ఇవ్వాలి సార్. మోటివేషన్ ఇస్తేనే మంచిది. దాంట్లో ఇంకో కథ కూడా ఉంది చిన్నప్పుడు మనకు. చీమల దూరం చిట్టడివి, కాకుల దూరం కారడివిలో ఏం చెప్తుంది బామ్మ? ఒక రాజు ఉండే, సామ్రాజ్యం ఉండే అని చెప్తుంది. వెంటనే ఈ పిల్లవాడి కాస్త రీజనింగ్ ఉంది, బామ్మ చీమ దూరలే, కాకి దూరలే, మరి రాజు ఎలా ఉండే, సామ్రాజ్యం ఎలా ఉండే అని క్వశ్చన్ అడిగాడు అనుకో, అప్పుడు వీడు లాజిక్ అడుగుతున్నాడని అవి చెప్పదు, అబద్ధం. వీడు అడగలేదు కాబట్టి అవి చెప్తుంది. సో పిల్లవాడికి ప్రశ్నించే తత్వం ఖచ్చితంగా నేర్పిస్తే సొసైటీ బాగుపడదు. అదే సార్. అంటే మామూలుగా ఇప్పుడున్న ఈ మెడికల్ స్టూడెంట్స్ చాలా క్వశ్చన్స్ ఉంటాయి సార్. మామూలుగా ఎంబీబీఎస్ తర్వాత మేము ఏది తీసుకుంటే, ఏ పిహెచ్డి చేస్తే మేలు, మాకు ఏ విధంగా లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది అనే విద్యార్థులకి మీరిచ్చే సలహాలు ఏంటి? ఎంబీబీఎస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ సూపర్ స్పెషాలిటీ లేకపోతే పీజీస్ చేయాలనుకుంటారు. కొద్దిమంది ఎంబీబీఎస్ తోనే సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు సార్. కాకపోతే ఎంబీబీఎస్ లో బేసిక్స్ బాగా ఉంటే, అనాటమీలో బేసిక్స్ బాగా ఉంటే ఖచ్చితంగా ఎంఎస్ కొడతారు. అదే ఫిజియాలజీలో బేసిక్స్ బాగా ఉంటే జనరల్ మెడిసిన్ తీసుకుని తర్వాత ఏదో ఒక బ్రాంచ్ లోకి వెళ్ళిపోతారు. బయోకెమిస్ట్రీ మంచి మార్కులు వచ్చాయనుకో, బాగా బేసిక్స్ ఉన్నాయనుకో, ఎండోక్రైనాలజీ అటు సైడ్ పోతారు. ఆల్మోస్ట్ ఆల్ ఏ విద్యార్థి కానీ ఎంబీబీఎస్ తో ఆపడతారు. ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ తర్వాత బ్రాడ్ స్పెషాలిటీ చేసుకుంటాడు, ఏదో ఒక బ్రాంచెస్ చేసుకుంటే. ఇప్పుడు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత సర్వీస్ చేసుకుంటూ ఈ డిగ్రీలో చేసుకోవచ్చు సార్. గవర్నమెంట్ లో జాయిన్ అయిన తర్వాత సర్వీస్ కోట అంటూ ఒకటి ఉంటుంది. దాంతో ఫర్దర్ గా మళ్ళీ ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ వీళ్ళకి వచ్చినది, వీళ్ళ ర్యాంక్ బట్టి. ఇప్పుడు నా ర్యాంక్ నాకు ఫోరెన్సిక్ ఇచ్చింది, అదే చేస్తా సార్. ఫోరెన్సిక్ అంటే ఇప్పుడు యాక్చువల్ గా మీరు ఎందుకు సార్ ఇది ఫోరెన్సిక్ ఎన్నుకున్నారు? మేము మామూలుగా మనం రోడ్డు మీద పోయే ఏదైనా జంతువులు కానీ చనిపోతేనే చాలా చూసినప్పుడు ఉండే మొత్తం అదే గుర్తుకొచ్చి చాలా అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతా ఉంటాం. కానీ ఒక వ్యక్తి చనిపోవడం అంటే ఇప్పుడు ఏదన్నా ఇంజ్యూరీ అయ్యో, లేదంటే యాక్సిడెంట్ అయ్యో, లేదంటే ఏదన్నా లిక్విడ్ తీసుకొని చనిపోవడం కానీ అలా జరిగినప్పుడు వాటిని ఆర్గానిక్స్ అన్ని చెక్ చేయాల్సింది వస్తుంది. అంటే అలా అంటప్పుడు మీకు అనుభూతి అంటే ఎలా మీరు పే చేయగలుగుతారు? ఏ విధంగా దాన్ని అసలు ఎన్నుకోవడానికి ఏంటి సార్ రీజన్? కొంతమంది శివని చూస్తేనే పరిగెత్తి వెళ్ళిపోతా ఉంటారు, ఆ భయం. మీరు అంటే శివం వచ్చినప్పుడు, అంటే నేను యాజ్ పర్ అనకూడదు, బట్ బాడీ వచ్చినప్పుడు, మ్యాన్ బాడీ వచ్చినప్పుడు మనం మామూలుగా మాట్లాడుతున్నామంటే ఒక వాల్యూ ఉంటుంది. ఈ డెడ్ బాడీ అయిన తర్వాత వాల్యూ ఉండదు, దూరం పెట్టేస్తారు. అట్టేటప్పుడు మీరు దాన్ని తీసుకొని అంటే వాటికి చేయవలసినవి మీరు చేసి బతుకున్నప్పుడు ఎవరైనా చేపట్టుకొని చేయగలుగుతారు, ఓకే డన్. కానీ చనిపోయిన తర్వాత దాన్ని ఆ బాడీని మొత్తం ఏ విధంగా మీకు అనిపిస్తూ ఉంటుంది సార్? యాక్చువల్ గా నా ర్యాంక్ నాకు డిప్లొమా వచ్చింది సార్. డిప్లొమా తర్వాత మళ్ళీ ఫోరెన్సిక్ మెడిసిన్ వచ్చింది. తర్వాత మిగతా బ్రాంచెస్ ఉన్నాయి కానీ నేను ఫోరెన్సిక్ మెడిసిన్ తీసుకున్నాను.
ఎందుకు తీసుకున్నాను అనేది కారణం అయితే నేను చెప్పలేను కానీ సార్ కానీ దీంట్లో ఏదో ఒక న్యాయం చేయవచ్చు. సార్ సొసైటీలో ఇది కూడా ఒక మంచి పాత్ర ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఫాదరు కుటుంబం కోసం కష్టపడి వెళ్తున్నాడు, అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్ అయింది, అతనికి రావాల్సిన ఇన్సూరెన్స్ కానీ లేదంటే కానీ అతనికి రావాల్సిన గవర్నమెంట్ పథకాలకు సంబంధించినవి రావాలన్నా ఖచ్చితంగా డెత్ సర్టిఫికేట్ అవసరం. అది నార్మల్ డెత్ లేదంటే ఏదైనా యాక్సిడెంట్ డెత్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు ఎంటర్ ద డిపెండ్ ద యువర్ సిగ్నేచర్. అంటే ద మోస్ట్ సర్వీస్ సార్ నన్ను అడిగితే. ఈ శరీరంలో వాయువు ఉన్నంతసేపు వీటిని మనము శివం అనేది ఉంటాం. ఇప్పుడు మీరు వచ్చారు ఏం సార్ బాగున్నారని మాట్లాడతా. అవును సార్. అదే ప్రాణవాయువు లేదనుకో శివం కాస్త శవం అవుతుంది. అవును సార్. కానీ శవానికి కూడా యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్. దానికి ఒక ముస్లిం సోదరుడు చూడు, ఒక డెడ్ బాడీ వస్తే పరిగెత్తుకుంటూ పోయి భుజం ఇస్తారు కదా. సో అదే విధంగా మనం దానికి ఎప్పుడైతే సర్వీస్ చేస్తామో పురాణాల్లో దాంట్లో కూడా చెప్తారనమాట. ఒక అనాథ బాడీకి నువ్వు దహన క్రియలు చేసిన ఒక మంచి పని చేస్తే కాశీలో గుడి కట్టినట్టు అని చెప్తుంటారు కొద్దిగా. అది మనం నమ్మొచ్చో నమ్మకూడదు కానీ మనం మాత్రం చేస్తే ఖచ్చితంగా దాని ప్రతిఫలం మనకు ఉండనే ఉంటుంది సార్. శివుడికి ఉండే ఆ పంచముఖాలలో ఇది ఒక ముఖం అనమాట, అఘోర అనేది. ఈ అఘోర మంత్రం కూడా ఉంటుంది దీంట్లో. ఓం అఘోరోభ్యో అతఘోరోభ్యో ఘోర ఘోరాంతరేభ్యో సర్వభ్యో సర్వ సర్వేశ్వరభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్య అంటారు సార్. అంటే డెడ్ బాడీకి నువ్వు ఇవ్వాల్సినటువంటిది ఏమిటి, ఎలా చేయాలా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే బతుకున్న వాడికి ఏమన్నా నువ్వు నేను అబద్ధం ఆడొచ్చు. అవును సార్. కానీ డెడ్ బాడీ అబద్ధం ఆడొచ్చు. అన్ని నిజాలే చెప్తా. ఆ నిజాలు రాయాలి మనం ఖచ్చితంగా. మా దగ్గరికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ తెచ్చి పెడతారు. ఒక చనిపోయినటువంటి ఒక వ్యక్తిని తెచ్చి అక్కడ పెడతారు. ఆడ మొగసం పెడతారు. అక్కడ పెడితే మేము అసలు క్వశ్చన్స్ వేసుకోవాలి. డైలాగ్ విత్ డెడ్ బాడీ అంటారు. శవంతో సంభాషణ. మరి శవం మాట్లాడుతుందా? మాట్లాడదు. నువ్వే క్వశ్చన్స్ వేసుకోవాలి, నువ్వే ఆన్సర్ రాబట్టుకోవాలి. వచ్చిన శవము మనకు హిస్టరీల ప్రకారం రైలు కింద పడ్డాడని తెచ్చిపెట్టాడు. నువ్వు ఇంకా నీ మనసులో క్వశ్చన్స్ వేస్తావు, రకరకాల క్వశ్చన్స్ అడుగుతావు. ఏమమ్మా రైలు కింద పడ్డావు అని తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ, బతికుండంగా పడ్డావా లేక చనిపోయిన తర్వాత ఎవరైనా పెట్టారా అని ఒక క్వశ్చన్ వేసుకుంటా నేనే. ఓకే. వెంటనే ఆ డెడ్ బాడీ చెప్పినట్టు ఏమిటి సార్, మీరు ఎప్పుడైనా జాతరలో కానీ ఎక్కడైనా కానీ ఆ జంతు బలి ఇచ్చేటప్పుడు చూశారా సార్ అని అడుగుతుంది. ఎస్, కోడిని కోసేటప్పుడు చూశానమ్మా. ఏమైతుంది సార్ అని అడుగుతుంది. ఏమైతుంది, సగం దాకా కోసి వదిలేస్తాం. వదిలితే ఏమవుతుంది, అది అక్కడికి ఇక్కడ కోస్తావు నువ్వు సీను, అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయి చనిపోతావు కదా. అవును సార్. సో నేను బతుకుండంగా రైలు కింద పడితే నాకు జీవం ఉంది కాబట్టి నేను స్ట్రగుల్ చేస్తాను కదా, కదులుతాను అటు ఇటు అంటాను కదా. అటువంటిప్పుడు నాకు బాడీకి ఉండేటటువంటి శారీ కానీ లేదా ఏదో ఒకటి దానికి రైలు పెట్టక తగులుకుంటే ఏమవుతుంది, నా బాడీ రోలింగ్ అవుతుంది కదా. నేను రెండు ముక్కలు అనుకో, ఒక తల ముక్క ఇక్కడ ఉంటది, మిగతా బాడీ అంతా రోల్ అయ్యి ఎక్కడో ఉంటది. కానీ అలా లేదు సార్, నన్ను చంపి పడుకోబెట్టాడు, నేను రెండు ముక్కలే అయినా. చూడండి, తల అక్కడ మన్నం ఇక్కడ పడింది అని చెప్తుంది. ఎందుకంటే నాకు ఎగ్జాంపుల్స్ ఇట్లా. తర్వాత మళ్ళీ ఇంకో క్వశ్చన్ పెడుతుంది. దాన్ని మీరు వచ్చారు కదా, మీరు ఆడ మగ అని అడుగుతారు. నేను మగవాడినమ్మా. ఎప్పుడన్నా సేవింగ్ చేసుకుంటారా సార్? చేస్తానమ్మా. సార్ సెక్స్ థియాలజీ కానీ మీరు చేశారు, దాంట్లో అంటే మీకు వచ్చిన కేసెస్ అంటే ఏ విధంగా పే చేయగలుగుతారు సార్? అలా అంటే చిన్నపిల్లల మీద అది ఇప్పుడు కొత్తగా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి సార్. ఆ సెక్షన్స్ ప్రకారము మేము ఒక్కనమే కాదు, లివింగ్ బాడీ కాబట్టి అంత చేస్తారు. ఇప్పుడు గైనిక్ వాళ్ళు వస్తారు, మేము చేస్తాము, FSL కు పంపిస్తాము. అక్కడ నుంచి ఫైనల్ గా వచ్చిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ మళ్ళీ అసలు ఇంకా ఏం జరిగింది అనేది పోలీస్ వాళ్ళకు మేము ఇంటిమేట్ చేస్తాం. సార్, మీ సర్వీస్ లో మోస్ట్ అంటే ఈ ఇన్నేళ్ల సర్వీస్ లో మీరు చూసిన అతి భయంకరమైన ఒక రిపోర్ట్ అంటే ఏదన్నా ఒక కేసెస్, వెరీ డేంజరస్ కేసెస్ పే చేయగలిగినారా? అంటే
అంటే అటువంటివి ఏం చేయలేదు సార్. నేను అంత ఫేస్ ఏం అంటే మా సర్వీస్ ఇంకా ఇనిషియల్ దగ్గర ఉంది కాబట్టి మా ప్రొఫెసర్స్ అయితే మంచి మంచి కేసులు చేసి ఉంటారు సార్. మనం అంత ఏం చేయలేదు. కాకపోతే నాకు ప్రతి సంవత్సరం ప్రశంసా పత్రాలు మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి సార్. నేను చూసినాను సార్, చంద్రబాబు నాయుడుతో కానీ మీరు ప్రశంసా పత్రాలు తీసుకున్నారు కలెక్టర్ తో లాస్ట్ ఆగస్ట్ లో కానీ లాస్ట్ ఇయర్ కానీ తీసుకున్నారు సార్. మీ విజయానికి రహస్యం ఏంటి సార్? అంటే మీకున్న డెడికేషన్ కి, మీకున్న టైమ్నెస్ కి మీరు ఏ విధంగా బాడీని కంట్రోల్ చేసుకుని, ఏ విధంగా ఫ్యామిలీ సపోర్ట్ కానీ కావాలి సార్. అంటే మేడం గారు, పిల్లలు, చిల్డ్రన్స్ ఏ విధంగా మీకు సపోర్ట్ చేస్తున్నారు సార్? ఫ్యామిలీ అక్కడ తిరుపతి, మీరు ఇక్కడ. అంటే ఉద్యోగరీత్యా మా మిస్సెస్ కూడా తిరుపతిలో ఆమె టీచర్ గా చేస్తారు సార్. నాకు 2 పిల్లలు, వాళ్ళు కూడా ఫార్మా డి అక్కడ చేస్తున్నారు తిరుపతి మోహన్ బాబు కాలేజ్ లో. అయితే కుటుంబం, మీరు అన్నట్లు కుటుంబం యొక్క సహాయ సహకారం లేకపోతే మనం ఈ స్టేజ్కి రాలేము, ఈ పని చేయలేము. నేను ముందుగానే చెప్పాను మీకు, నేను చదివింది గురుకులం అని రెసిడెన్షియల్ లో చదివా. సో మాకు నేర్పించేది ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్, డిసిప్లిన్, డిసిప్లిన్. ఇప్పుడు కూడా బిఫోర్ గోయింగ్ టు సిట్ ఇన్ దిస్ సీట్, ఈ సీట్ లో కూర్చునేటప్పుడు ఈ సీట్ నవ్వుతుంది. నాయన ఓ డాక్టర్ గారు, నీకంటే ముందు ఒక 10 మంది ఈ సీట్ లో కూర్చొని పరిపాలించారు కాబట్టి ఈ సీట్ ని చూసి పరిపాలించు అంటది. అంటే యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ యువర్ చైర్. నాకేంది, నా డ్యూటీ టైమింగ్స్ పొద్దున 9 గంటలకు రావాలి, సాయంత్రం 4 గంటలకు పోవాలి, అది నా టైమింగ్స్. అంటే నేను ఈ సీట్ లో ఎప్పుడు కూర్చోవాలి? 8:45కి వచ్చి ఇక్కడ కూర్చోవాలి. నేను 9:30కి వచ్చాను అనుకో, నా కింద ఉండే సబార్డినేట్స్ ఎవరు మాట్లాడినారు. మా సారే లేట్గా వస్తాడు, ఆయనకే క్రమశిక్షణ లేదు, డిసిప్లిన్ లేదు, మమ్మల్ని ఏం కంట్రోల్ చేస్తారంట. కాబట్టి నా సర్వీస్ నేను ఎప్పుడే కానీ 1 నిమిషం లేట్ వచ్చేది లేదు. ఒకవేళ లేట్ వస్తానంటే ఇన్ఫార్మ్ చేస్తాం మా అధికారులకు, ఒక 1/2 అవర్ లేట్ అవుతుంది మేడం అని, లేదా 1/2 అవర్ లేట్ అవుతుంది సార్ అని చెప్తా, ఇంటిమేట్ చేస్తాం. అంతేగాని ఆ డిసిప్లిన్ మాత్రం ఖచ్చితంగా పాటిస్తాం సార్. ఆ క్రమశిక్షణ వల్లనే మేము ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చాం సార్. డెడికేషన్ అంతే. ఎక్కడ పోవాలన్నా మాకు ఒక మూమెంట్ బుక్ ఉంటుంది, ఆ మూమెంట్ బుక్ లో రాస్తాము. వచ్చిన వాళ్ళతో అతి మృదువుగా అంటే మంచిగా మాట్లాడాలి సార్. ఇప్పుడు మీరు వాళ్ళు చూసారో లేదో, మా దగ్గర చాలా మంది వస్తుంటారు పాపం. ఎవరు వచ్చినా ఫస్ట్ వాళ్ళని ముందు కూర్చోబెట్టి, ఆయన నీ సమస్య ఏంటి చెప్పు, చేతనైతే మనం చిత్తగలం ఏంటంటే సలహా ఇస్తాం, ఈ విధంగా పొండి ఇట్లా అని చెప్తాం. అంటే నువ్వు మాట్లాడే మాటలతోనే నువ్వు సర్వీస్ చేయొచ్చు. నాకు నా సర్వీస్ లో ఇప్పుడు దాకా దాదాపు ఒక 45 ఏమో వచ్చేస్తాయి, 45 ఉంటాయి సార్ ప్రశంసా పత్రాలు. ప్రశంసా పత్రాలు తీసుకుంటే నేను సిఎస్ఆర్ ఫండ్స్ కూడా బాగా తెచ్చుకుంటాను సార్ సొసైటీ నుంచి. ఫిలాంథ్రఫిస్టులు చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి మంచి మాటలు చెప్పి, సార్ మనది ఇన్స్టిట్యూట్, ఏ ఇన్స్టిట్యూట్ లో పనిచేసినా దీనికి ఏమన్నా మనం చేయగలమా సార్? కొన్నిసార్లు మీరు వార్డెన్ గానీ సర్వీస్ చేసినారు, అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి అవుట్ సైడ్ అంటే ఇంటి నుండి వచ్చే పిల్లలకి డిఫరెన్స్ ఏమన్నా ఉంటుందా? మెడికల్ స్టూడెంట్స్ లో, ఎంబీబీఎస్ స్టూడెంట్లు కదా, ఎక్కడ స్టూడెంట్ అయినా కానీ హాస్టల్లో వాళ్ళకు ఇంటి నుంచి వచ్చే వాళ్ళకు చాలా తేడాలు ఉంటాయి సార్. ఎందుకంటే హాస్టల్లో కాస్త మేము డిసిప్లిన్ నేర్పిస్తాం. ఎందుకంటే హాస్టల్లో తిన్న తర్వాత అతని ప్లేట్ అతనే కడుక్కోవాలి కదా, అతను లేచిన తర్వాత అతని దుప్పటి అతనే భర్త వేసుకోవాలా. ఇంట్లో అనుకో మమ్మీ అంటాడు, ఇక్కడ మమ్మీలే, ఇక్కడ మనమే చేసుకోవాలా. సో కాబట్టి ఇక్కడ డిసిప్లిన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మేము 9 o'clock వాళ్ళందరినీ కాలేజీకి పంపించేస్తాం, 9:30కి ఒకసారి వార్డెన్కి రౌండ్స్ వేస్తాం. ఎవరన్నా రూమ్ లో ఉన్నారు, ఏంది బాబు పలాని సమస్య ఏమిటి, ఎందుకు క్లాస్కి పోలేదని విచారిస్తాం. హెల్త్ బాగాలేదనుకో సిక్ రూమ్ లో ఉంటాం, సిక్ రూమ్ లో పెడతాం. ఇంకా కొత్త ఓడి చేయాలనుకుంటున్నాం సార్. 9 నుంచి మాకు 1 గంట దాకా ఇక్కడ పాఠాలు జరుగుతాయి, కాలేజ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఎలక్ట్రిసిటీ బంద్ చేస్తాం. దాంట్లో కన్జంప్షన్ తగ్గుతుంది. ఆ విధంగా కూడా చేస్తున్నాం సార్. ఇప్పుడు అందరూ సోలార్ సిస్టమ్ ని డిపెండ్ అయినా, మీరు ఏమన్నా యూజ్ చేసుకోవాలి? సోలార్ కూడా వస్తుంది మాకు, సోలార్ కూడా పెడతాం. అట్లా ఈ మెడికల్ కాలేజ్ కి ఏమన్నా స్పాన్సర్ అయింది సార్. అది మామూలుగా వాళ్ళ బ్లూ ప్రింట్ లో ఉంది, అది కూడా వస్తుంది, సోలార్ కూడా ఉంది, ఎలక్ట్రిసిటీ. సార్ ఇంకొకటి, హాస్టల్లో ఓన్లీ ఎడ్యుకేషన్ ఒకటి నేర్పిస్తున్నారా, లేదంటే ఇంకా ఏదన్నా ఇప్పుడు మీరు అన్నారు యోగా, అలాంటివి ఏమన్నా ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి
యూజ్ అవుతుండే, ఎప్పుడు ప్రెజర్ నుంచి తట్టుకోవాలా అంటే మీరు చెప్పే పాఠాల నుండి కానీ క్రమశిక్షణ ఎనీవే వాళ్ళకి ఇలాంటి యోగా టైం ఏమన్నా హాస్టల్లో క్రియేట్ చేస్తున్నారంటారా? సార్ మేము హాస్టల్ ఇప్పుడు వచ్చేసి మాకు జిమ్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు సార్ గవర్నమెంట్. సో మా పిల్లవాళ్ళ జిమ్ కు తర్వాత మాకు ఒక గ్రౌండ్ కూడా ఉంది. ఇది కాకుండా మేము ఎన్ఎస్ఎస్ ఒక వింగ్ పెడుతున్నాము, ఎన్సిసి వింగ్ కూడా పెడుతున్నాం సార్ ఇక్కడే. అవి కూడా 2 శాంక్షన్ అయినాయి, త్వరలో వస్తాయి అవి. సో ఎప్పుడైతే నీకు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి వచ్చిందో పిల్లవాడికి డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ గా వాళ్ళే స్ట్రీమ్ లైన్ అయిపోతారు సార్. కాకపోతే మనం సర్వీస్ ఏ విధంగా చేయాలి అనేది ఇంపార్టెంట్ సార్. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉండాలి. మీరు చూసే ఉంటారు ఎక్కడైనా ఫొటోస్ లో శ్రీరామచంద్రుడు హనుమంతుడిని కౌగిలించుకున్నట్టు ఫోటో చూస్తారు కదా. ఎందుకు? హనుమంతుడు మృదు భాష, ఏమి చెప్తే అది చేస్తాడు, ఎక్కువ మాట్లాడు, తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ పని చేస్తాడు. కాబట్టి అతనంటే అతనికి చాలా అభిమానం, కౌలించుకుంటాడు. సో మనకు కూడా ఇక్కడ LSRBB అనేది నేర్పిస్తాం సార్. L ఫర్ లిసనింగ్, వినేది ఒక ఆర్ట్, వినడం ఒక ఆర్ట్. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను మాట్లాడుతున్నా, ప్రేక్షకులు వినడం కూడా ఒక ఆర్ట్ కదా. వినడానికి మనకు 2 చెవులు ఉన్నాయి, అంటే ఎక్కువ విను, తక్కువ మాట్లాడు కదా. తక్కువ మాట్లాడు, ఎక్కువ విను. స్పీకింగ్ అనేది L అంటే లిజనింగ్, S అంటే స్పీకింగ్, తక్కువ మాట్లాడు. తర్వాత R అంటే రీడింగ్, చదవాలి. చదివిన తర్వాత లాస్ట్ లో WB ఉంది, రైటింగ్. చదివిన తర్వాత రాయాలి. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా పిల్లవాడు తను రాసినటువంటి క్వశ్చన్ పేపర్ ని ఒక పెళ్లి కూతుర్ని ఏ విధంగా ముస్తాబ్ చేస్తావో అటు విధంగా రాయాలి. అంటే మంచి హ్యాండ్ రైటింగ్ ఉండాలి, గుడ్ హ్యాండ్ రైటింగ్. చూస్తానే ఎగ్జామ్లో మార్కులు వేసుకుంటూ పోవాలి. నువ్వు తప్పు రాసినావు, హ్యాండ్ రైటింగ్ బాగుంది నాన్న వేసుకుంటూ పోవాలి. సో అటువంటి హ్యాండ్ రైటింగ్ రాయాలి. జనరల్ గా డాక్టర్స్ అంటే కోడికి కిందకి ఇస్తాడు, మెడికల్ షాపులకు తప్ప ఎవరికి అర్థం కాదు అంటారు. కానీ ఈ జనరేషన్ అట్లా లేదు సార్, అంత ఫ్రెష్ రైటింగ్స్. నేను చాలా అంటే బయట క్లినిక్లలో లేదంటే బయట హాస్పిటల్లో చూసినప్పుడు ఇంకా ఆ మెడికల్ స్టోర్ పక్కనే ఉంటది, అతనికి మాత్రమే అర్థమవుతుంది. అది ఓన్లీ ఒక గీత, ఒక లెటర్ అంతే. ఇంకా ఇప్పుడు అట్లా లేదు లైన్, ఏ డ్రగ్ రాసినా అన్ని క్యాపిటల్ లెటర్స్ తో రాయాలి, అంత విజిబుల్ లెజిబుల్ గా ఉండాలి, అది కనబడాలి బాగా నీట్ గా. ఇది ఇంప్రూవ్ చేయమని మీరు ఏమన్నా చెప్తా ఉంటారా? ఇది ఇంప్రూవ్ చేయమని మాకు ఆల్రెడీ గైడ్ లైన్స్ ఫార్మకాలజీలోనే వస్తుంది మాకు. ఏ డ్రగ్ రాస్తావు, ఏం రాయాలా, అన్ని క్యాపిటల్స్ తో రాయాలా. ఒక సపోజ్ ఒక ఇంజెక్షన్ ఇస్తున్నావు, ఇంజెక్షన్ టాక్సిమ్. సార్ ఇంకొకటి, మన మీరు రింగ్స్ హాస్పిటల్లో చేసిన ఫస్ట్ సర్వీస్ అన్నారు, ఇప్పుడు నంద్యాలలోకి రింగ్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా? అంటే ఐ మీన్ అది చాలా తేడాలు ఉన్నాయి సార్. కానీ ఇది బడ్డింగ్ ఇన్స్టిట్యూట్, ఇప్పుడే పుట్టింది కదా ఇన్స్టిట్యూట్. కానీ ఇక్కడ కూడా చాలా అంటే అక్కడికంటే కూడా ఎక్విప్మెంట్స్ ఇక్కడ బాగున్నాయి సార్, ఎక్విప్మెంట్స్ బాగున్నాయి. ఇప్పుడు అంతా మొత్తం త్రూఅవుట్ ఏపీ మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని వస్తున్నాయి. మేము చదివేటప్పుడు ఈ ఫెసిలిటీస్ లేవు సార్, బ్లాక్ బోర్డ్ మీద రాసేది అవే చదువుతుంటవి. కానీ ఇప్పుడు అసలు వీళ్ళ ఫెసిలిటీస్ అనేది చూస్తే 5 స్టార్ హోటల్స్ కూడా మించిపోయింది. ఫుడ్ విషయంలో కానీ దేంట్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు సార్. పిల్లవాడిని తన సొంత బిడ్డలా చూసుకుంటారు ఏ ఇన్స్టిట్యూట్ లో ఎక్కడైనా సార్. ఎన్ని సీట్లు ఇక్కడ ఉంటాయి సార్ మామూలుగా? ఎవ్రీ ఇయర్ 150 సీట్స్ తీసుకుంటారు సార్ ఇక్కడ. దాంట్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ఉన్నాయి. ఆ కేటగిరీ ప్రకారం అంతా వాళ్ళు గవర్నమెంట్ అడ్మిట్ చేసుకుంటుంటారు. మీరు ప్రొఫెసర్గా అంటే ఏ విధంగా పిల్లలకి ఇప్పుడు MBBS లో మంచిగా సర్వీస్ చేయాలని మీరు ఇచ్చిన మోటివేషన్ ద్వారా మీ స్టూడెంట్స్ బెస్ట్గా డాక్టర్స్ ఎవరన్నా ఉన్నారా సార్? చాలా మంది ఉన్నారు సార్. నా స్టూడెంట్స్ చాలా మంది డిఎంఎల్ చేశారు, MCHL చేసినారు, కొద్దిమంది మిలిటరీ సర్వీసెస్కి వెళ్ళారు, కొద్దిమంది ఫారెన్ సర్వీసెస్కి వెళ్ళారు. చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళతో బాండింగ్ ఎలా ఉంటుంది సార్ మీకు? ఎప్పుడన్నా మీట్ కావడం? ఎప్పుడు మీట్ అయినా కూడా ఎప్పుడు నాకు కాంటాక్ట్ లోనే ఉంటారు సార్ వాళ్ళంతా. నేను చెప్పేది ఏంటిది అంటే వాళ్ళకి ఒకటే సార్, ఇప్పుడు భారతదేశానికి
స్వాతంత్రం రాకముందు మన వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా వచ్చారు ఇక్కడికి ఈ దేశానికి? సార్ గుర్రాల మీద వచ్చారు. అవును సార్. అంతేనే కదా సార్? అంతే సార్. సో గుర్రం అంటే అప్పుడు హార్స్ పవర్ ఎక్కువ. అవును సార్. కదా. అవును. కాబట్టి అప్పుడు ఆ రోజు ఆ రాజులు కానీ లేకపోతే వాళ్ళు కానీ అంతే గుర్రాలు అంటే ఫేమస్ కదా. తర్వాత గుర్రాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఆ జూ పార్క్ దగ్గర లేదా మన పార్కుల్లో బయట ఎక్కడ ఉంటుంది. మన పిల్లవాడు చిన్న పిల్లల్ని ఎక్కేయాలంటే 10 రూపాయలు ఇస్తే ఒక రౌండ్ తిప్పుకొని వస్తారు. దాని ప్రావీణ్యం పోయింది పాపం కదా. ఇప్పుడు కూడా డాక్టర్స్ కు ప్రావీణ్యం తగ్గుతుంది. ఎందుకు అంటే రోబోటిక్ సర్జరీలు వచ్చినాయి. రోబోటిక్ చేస్తున్నాయి కదా సర్జరీలు కదా. సో కాబట్టి నీ యొక్క నైపుణ్యాన్ని నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు ఏ ఎఫెక్ట్ కనపడి ఉండొచ్చు సార్ ఇక్కడ మీరు అన్నట్టు రోబోటిక్స్ వచ్చినాయి కదా. వచ్చినాయి కదా అంటే నువ్వు మానవ మేధస్సు పెరిగే కొద్దీ అన్ని వస్తున్నాయి కాబట్టి నువ్వు ఇంప్రూవైజ్ చేసుకోవాలా, లేదంటే గుర్రంలాగా తయారవుతావు. ఇప్పుడున్న స్టూడెంట్స్ కి టెక్నాలజీని బట్టి మీరు ఎడ్యుకేషన్ టెక్నాలజీ బట్టి అందించాలి. వాళ్ళకి అందిస్తే అప్పుడు అతను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి చేంజెస్ అవుతా ఉన్నారు. ప్రతి ఇయర్ తనకు తానుగా మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. అదే సాంకేతిక పరంగా కూడా అభివృద్ధి చెందుతూ ఉండాలి. తర్వాత ఇతనికి మనము ఇక్కడ ప్రొడక్టివిటీ, అక్విజిషన్, కన్జర్వేషన్, డిస్ట్రిబ్యూషన్ ఇంపార్టెంట్. డాక్టర్స్ ఇంతమంది వస్తున్నారు, వాళ్ళకి మనం ఫెసిలిటీస్ కలిగించాలి. ఎక్సెస్ రిక్రూట్ చేసుకోవాలి. ఎక్కడైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ పంపిస్తుంటారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ ప్రొడక్టివిటీ, అక్విజిషన్, కన్జర్వేషన్, డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటే మనం మంచిగా ఉంటేస్తాం. ఏ ఫీల్డ్ అయినా, ఎనీ ఫీల్డ్. సార్ మీకు అంటే సీఎం గారి చేతుల మీదుగా ఆ ప్రశంస పత్రం వచ్చినప్పుడు మీ ఫీలింగ్, మీ అనుభూతి ఏంటి సార్? నేను ఎప్పుడు అంత పెద్ద వాళ్ళతో తీసుకుంటాను అనుకోలేదు సార్. ఇద్దరి దగ్గర తీసుకున్నాను, కానీ నేను ఎప్పుడు అనుకోలే. వాళ్ళ సర్వీసెస్ గుర్తించి యాక్చువల్ గా గ్రీనరీ అవార్డు మాకు రాదు. ఆ ప్రశంసా పత్రాన్ని నాకు సీఎం చేతుల మీద ఇప్పించారు. తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు ఇద్దరు ఫార్మర్సే సార్. కానీ ఒకటే అంబిషన్, నాకు చదవాలా. సార్ తల్లిదండ్రులకు మీరు ఏ విధంగా అంటే వాళ్ళ హ్యాపీనెస్ ఏ విధంగా మీరు? ప్రస్తుతానికి వాళ్ళు నా దగ్గర లేరు, అంటే ఈ లోకంలో లేరు. కానీ తల్లిదండ్రుల గురించి చెప్పాలి అంటే ఆకాశాన్ని ఒక పేపర్ గా చేసుకొని, సప్త సముద్రాలను సిరగా చేసుకొని రాస్తూ పోతే అమ్మ నాన్న గురించి ఇంకా మిగిలిపోతుంది. సో ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నా అంటే బికాస్ ఆఫ్ మై పేరెంట్స్. ఆ రోజు వాళ్ళు కష్టపడి కూలి పని చేస్తూ చదివించుకున్నారు. మేము 4 అన్నదమ్ములు, 4 ఆఫీసర్స్. మా పెద్దన్నయ్య కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ గా రిటైర్ అయ్యాడు. రెండో అన్నయ్య స్కేల్ 2 మేనేజర్ గా రిటైర్ అయ్యాడు. మూడో అన్నయ్య LIC డిఓగా ఇంకా 4 years ఉంది. నేను ఇప్పుడు నాకు 54 సంవత్సరాలు, 63కి మేము మళ్ళీ అంటే 33కి రిటైర్డ్ అయిపోతాను. మీరు ఏ విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినారు? ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి ఆల్రెడీ ఆ సంఘటన జరిగినప్పటి నుంచి అన్ని హాస్పిటల్లో కెమెరాస్ పెట్టాం సార్. తర్వాత అందరికి ఎవరికైనా సరే సెక్యూరిటీ మాత్రం బాగానే పెంచారు. ఇప్పటి నుంచి ఇంకా అటువంటి సంఘటనలు జరగవు కూడా. జరగకూడదని కోరుకోవాలి సార్. ఎందుకంటే డాక్టర్ అంటే చాలా సాక్రిఫైస్ చేయాలి. ఇప్పుడు లేదు సార్. ఇప్పుడు మొత్తం చట్టాలన్నీ మార్చారు కాబట్టి కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంది. కాబట్టి ఎవరు ఇంకా అట్లా చేయరు.